పొద్దున కూడా అదే మాట అంటాడు, ఈ రోజు పొద్దున కూడా అదే అంటాడు. సార్ రాకపోతే చెప్పు. ఇద్దరు మెయిన్ వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్, అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు, కూలీలని కలుపు తీసుడని కలుపు సార్. మందులకు మాకు చాలా డబ్బులైనా డబ్బులు పెట్టినాం సార్. అట్లా చేసినాం కానీ ఏం గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్. మా పరిస్థితి రోజు కూడా అటు చేను పని కాక ఇటు పొలం పని కాక అన్నం కూడా తింటలేము. ఈ కాయతోటి ఏమైతాయి సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఇవి ఒక్క కమ్మ కూడా లేదు, నీరు ముందట పండి. దీన్ని కలుపుడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు ఏం వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక మా పరిస్థితి ఎట్లయితుంది. నేను మాట్లాడి ఎరువులు ఇప్పించే అర్థం కాదురా. దోశ ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్న ఎప్పుడైనా అయిందా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తో వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు, ఆలోచన లేదు నాన్న. ఆమ్లెట్ సపరేట్ గ్రామ పంచాయతీ దీపితండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలు గారికి. పోతే ఒకటే ఏడుపైన నేను 10 ఎకరాలు పత్తి వేశాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు, ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు వేయకపోతే ఏమైందంటే సార్ వర్షాలు పడ్డాయి, వర్షాలు పడుతుంటే మేము పత్తికి ఎరువు వేయకపోతే